మాలో రౌడీలము ఎవరూ లేము, గోండాలము అంతకంటే లేము, చిన్నాన్నను చంపిన వాళ్ళము లేము, పక్కనోళ్ళని చంపిన వాళ్ళము లేము. మమ్మల్ని చూసి ఎవరు భయపడరు. భయపడాలని మేము అసలు కోరుకోవటం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరేంద్ర స్వామి వ్యాఖ్యానించారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాము ఎవరిని చూసి భయపడటం లేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించటంపై మంత్రి పై విధంగా స్పందించారు. ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నూతన బ్లాక్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని కళ్ళబొల్లి ప్రయత్నాలు చేసేవి అంటూ జగన్పై మంత్రి స్వామి మండిపడ్డారు. మిర్చి బస్తాలను నీ పక్కనున్న వాళ్ళు ఎత్తుకెళ్తుంటే రైతులు గగ్గోలు పెడితే నీకు వినిపించలేదా అంటూ ప్రశ్నించారు. సాగర్ జలాల ద్వారా నీటిని చివర భూముల వరకు అందిస్తామని మంత్రి స్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా జరిగాయని ఆ పరీక్షలను నిర్వహించే ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ అని తెలిపారు. నిద్రపోయే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బెంగళూరుకో బయట తిరుగుతున్నావు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి కపటపల్లి కార్యక్రమాలతో బయటకు వెళ్ళావు. కానీ అక్కడ కొన్ని మా మిర్చి బస్తాలు కూడా నీ పక్కన వచ్చిన దేశపోయి రైతులు గగ్గోలు పెట్టి నీకు వినపడలేదు నాకు తెలియదు. అంతకుముందే మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకుంటామని చెప్పారండి. ఇంతకన్నా వాళ్ళు చేసే ఆరోపణలకి సమాధానం అవసరం లేదనుకుంటాను. మేము రౌడీలు ఎవరో లేవు, గోండాలు ఎవరో లేవు, చిన్నాలను చంపిన వాళ్ళం లేవు, పక్కన వాళ్ళని చంపించిన వాళ్ళం లేవు. అందువల్ల మమ్మల్ని చూసి ఎవరు భయపడాలని మేము కోరుకోవటంలా. సాగర్ జలాలు మొన్న కూడా మాకు సమీక్ష చేసుకోవడం జరిగింది. అవి అక్కడ మనకు ఉన్నంతలో చివరి వరకు కూడా నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా త్వరలో సమీక్ష చేసి ఇబ్బంది లేకుండా చేస్తామండి. నీకు ఏమైనా ఇబ్బంది మనం నీళ్ళు తెచ్చుకుంటే కాదు, ఎవరు ఆరోపణ చేస్తే మనం నీళ్ళు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కదా. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ప్రభుత్వం విద్యార్థుల దృష్ట్యా రాశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ ఏం జరిగిందంటే ఈ స్టేజ్లో విద్యార్థులు గందరగోళాలపై ఎలక్షన్ కూడా అవన్నీ ఉన్నాయని చెప్పారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.